హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చార్జ్ వెంకటేష్. ఐపీఎల్ ఆక్షన్ డే 2 రోజున ఫస్ట్ డే ఉన్నంత హంగామా కనబడలేదు. ఎందుకంటే ఫర్ ద సింపుల్ రీజన్, పర్సులన్నీ కూడా బాగా లైట్ అయిపోయినాయి. అందరి దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి కాబట్టి చాలా ఆచితూచి వాళ్ళు పర్చేజ్ చేయడం జరిగింది. ఎలాగైతే మిడిల్ క్లాస్ పీపుల్ నెలాఖరులో ఎలాగ చాలా జాగ్రత్తగా పొదుపుగా ఖర్చు పెడతారో అట్లే టీమ్స్ దగ్గర కూడా అమౌంట్ పెద్దగా లేదు. అందుకని ఫస్ట్ డే వచ్చినట్టు మైండ్ బాగ్లింగ్ ఫిగర్స్ రాలేదు. సో అందరికంటే హయ్యెస్ట్ బిడ్ ఎవరికి వచ్చిందంటే భువనేశ్వర్ కుమార్కి వచ్చింది 10.75 crores. అతని అడ్వాన్సింగ్ ఏజ్ కూడా దృష్టిలో పెట్టుకొని కూడా అతని కోసం వెళ్ళారు. బికాస్ హీఈస్ ఎ వెరీ స్కిల్ఫుల్ బౌలర్. ఐపీఎల్లో అతని రికార్డ్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్. సో అతని కోసం వెళ్ళారు. తర్వాత ఇండియన్ పేసర్స్ చాలామందికి మంచి అమౌంట్స్ వచ్చినాయి. ఇండియన్ పేసర్స్కి చాలామంది మంచి బౌలర్స్ ఉన్నారు ఇప్పుడు, అండ్ వాళ్ళ ఎబిలిటీకి తగినట్టుగా దే గాట్ గుడ్ అమౌంట్స్. ఫారిన్ ప్లేయర్స్ కంటే కూడా మళ్ళీ సెకండ్ డే రోజున కూడా ఫస్ట్ డే ఎలాగైతే ఫస్ట్ టాప్ 5 బిట్స్ ఇండియన్స్కి వచ్చాయో, ఇక్కడ కూడా ఇండియన్ ప్లేయర్స్కి ఎక్కువ అమౌంట్స్ రావడం మనం చూసాం. టాప్ 4 బిట్స్ ఆఫ్ డే 2 ఇండియన్స్కే వచ్చాయి. కొన్ని సర్ప్రైజెస్ కూడా ఉన్నాయి. మీరు 13 ఏళ్ళప్పుడు ఏం చేస్తున్నారు? ఒకసారి గుర్తు చేసుకోండి. 13 ఏళ్ళప్పుడే స్కూల్కి వెళ్తూ ఉంటారు. ఏం తెలియదు మీ దగ్గర. ఓ పైసా అయినా సంపాదించే పరిస్థితి ఉండదు. మీకేదో మీ డాడీ ఇచ్చిన పాకెట్ మనీ చాలా తక్కువ ఇచ్చిన ఫీలింగ్తో అది ఖర్చు పెడతా ఉంటారు. కానీ 13 ఏళ్ల కుర్రాడు ఈ బికేమ్ కరోడ్పతి ఇన్ ఆక్షన్. 13 ఏళ్ళకి కరోడ్పతి ఏంటి, 1.1 crore ఎంతో ఇచ్చి ఆ రాజస్థాన్ రాయల్స్ వైభవ్ సూర్యవంశీ, మనం ఐపీఎల్ ఆక్షన్ గురించి మాట్లాడుకుంటే అతని పేరు చెప్పాము. కానీ 13 ఏళ్ళ కుర్రాడిని ఏం తీసుకుంటారు ఐపీఎల్ అనేది చాలా కమర్షియల్ లీగ్. దాంట్లో 13 ఏళ్ళ కుర్రాడిని అంటే దానికోసం వాళ్ళకి ఢిల్లీ అండ్ రాజస్థాన్ అతని కోసం పోటీ పడ్డాయి. దాంతో 1 crore 1 lakhకి అతన్ని తీసుకున్నారు. 1 crore 10 lakhs అతను తీసుకున్నారు. సో 13 ఏళ్ళ ఎంత అవుతుంది? 13 ఏళ్ళ 243 డేస్ అతని ఏజ్. సో ఇంత చిన్న ఏజ్లో అతను హీ బికేమ్ ఏ కరోడ్పతి. సో ఇది కదా ఐపీఎల్లో ఉండే స్పెషాలిటీ. ఎవరి వైభవ్ సూర్యవంశీ ఈజ్ ఫ్రమ్ బీహార్. మామూలుగా రెగ్యులర్గా బీహార్ నుంచి ఒక క్రికెటర్ అంటే ధోని వచ్చాడు. ధోని ఈజ్ ఫ్రమ్ జార్ఖండ్ యాక్చువల్లీ. అది ఎస్ట్వెల్ బీహార్ అనుకోండి, కానీ చాలా తక్కువ మంది చూస్తాం మనం. సో అతను ఏంటంటే ఈ మధ్య ఇండియా అండర్-19 టెస్ట్ మ్యాచ్ ఒకటి జరిగింది విత్ ఆస్ట్రేలియా చెన్నైలో. దాంట్లో ఫాస్టెస్ట్ 100 కొట్టాడు. 58 balls-లో 100 కొట్టాడు. చాలా క్విక్గా 100 చేయడం చూసాం. అలాగే ఫస్ట్ క్లాస్ డెబ్యూ కూడా అయిపోయింది. అతను ఆల్రెడీ 12 ఏళ్ళ 284 రోజుల్లోనే ఫస్ట్ క్లాస్ డెబ్యూ కూడా చేసి హీ ప్లేడ్ సమ్ మ్యాచెస్ ఫర్ బీహార్. అలాగే కూచ్ బిహారీ ట్రోఫీలో కూడా కొన్ని క్విక్ ఫైర్ నాక్స్ అతని నుంచి మనం చూసాం. సో అంత యంగ్ టాలెంట్, బట్ హీ కెన్ హిట్ ద బాల్ ఏ లాంగ్ వే. సో 13 ఏళ్ళకి అతను పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగా పెద్ద స్టార్ అయి కూర్చున్నాడు. సో 13 ఏళ్ళకి ఒక కుర్రాడికి ₹1 కోటి రావడం అంటే సంథింగ్ సర్ప్రైజింగ్. సో ఇది ఐపీఎల్లో ఉండే మ్యాజిక్. సో అది మనం చెప్పుకోవాలి. అలాగే ప్రియాన్ షారియా, ఇతను కూడా యంగ్స్టరే. ప్రియాన్ షారియా అని మన ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో ఒక ఓవర్లో 6 6లు కొట్టాడు. తర్వాత హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ అదే ఇన్నింగ్స్లో హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ 300 పార్ట్నర్షిప్ ఇన్ T20 మ్యాచ్. సో ఆ కుర్రాడికి కూడా ఎంత వచ్చింది మంచి అమౌంట్. పంజాబ్ కింగ్స్ ఐ థింక్ యూ హ్యావ్ టేకెన్ హిమ్ ఫర్ ఏ గుడ్ అమౌంట్ ఎక్కడ రాయడం మర్చిపోయాను. సో ప్రియాన్ షారియా కూడా అతను కూడా పర్చేజ్ చేశారు. సో కొంతమంది యంగ్స్టర్స్, చాలా మంచి యంగ్స్టర్స్ రావడం మనం చూస్తున్నాం. అన్షుల్ కాంబోజ్ కూడా మంచి పిక్ వచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్ పిక్ హిమ్. అలాగే గుర్జన్ ప్రీత్ సింగ్ అని ఇతను కూడా చెన్నైనే తీసుకుంది. 6 feet 3 inches ఉండే లెఫ్ట్ ఆర్మ్ పేసర్, మంచి టాల్ బౌలర్. 19 years ఎంత ఇతని ఏజ్. చెన్నైకి ఆల్రెడీ ఆడాడు. చెన్నైకి ఆడిన ఫస్ట్ మ్యాచ్లోనే 6 wickets తీశాడు. సో తర్వాత కూడా ఇంప్రెసివ్గా T20 డెబ్యూ కూడా ఇంప్రెసివ్గానే ఉంది అతనిది. నిన్న చేసినట్టున్నాడు 2 for 28 అని తీసుకున్నాడు. సో గుర్జన్ ప్రీత్ సింగ్ కూడా ఒక యంగ్స్టర్. సో ఇలాంటి వాళ్ళు ఐపీఎల్ వల్ల మనకి ఇలాంటి టాలెంటే కదా బయటకు వచ్చేది. యంగ్ టాలెంట్ బయటికి రావడం అనేది మనం చూస్తున్నాం. ఇంకోటి ఏంటంటే సర్ప్రైజింగ్గా చాలామంది ఇంపార్టెంట్ ప్లేయర్స్, బ్రేకింగ్ న్యూస్ ఇది యాక్చువల్గా, అన్సోల్డ్ అయ్యారు. డేవిడ్ వార్నర్ 3 సార్లు ఆరెంజ్ క్యాప్ గెలిచాడు.
ఐపీఎల్ విన్నింగ్ క్యాప్టెన్ కూడా సన్ రైజర్స్ 2016లో, అండ్ హీ వెంట్ అన్సోల్డ్. డేవిడ్ వార్నర్ వెంట్ అన్సోల్డ్. ఇది సర్ప్రైజ్. ఎవరైనా తీసుకోవచ్చు కదా. సో డేవిడ్ వార్నర్ ఎప్పుడైతే ఇంటర్నేషనల్ క్రికెట్ రిటైర్ అయ్యాడో ఐపీఎల్ నుంచి కూడా అన్సోల్డ్ అయిపోయాడు. షార్దుల్ ఠాకూర్కి 10 కోట్ల పలికేది నిన్నగాక మొన్న. షార్దుల్ ఠాకూర్ ఆల్సో వెంట్ అన్సోల్డ్. దిస్ ఈజ్ సర్ప్రైజింగ్. షార్దుల్ ఠాకూర్ అంటే ఒక ప్లేయర్ హూ ఈజ్ మల్టీ స్కిల్డ్ ప్లేయర్. బ్యాటింగ్ బాగా చేస్తాడు, బౌలింగ్ బాగా చేస్తాడు, ఎక్స్పీరియన్స్ ఉంది, డెత్లో బౌలింగ్ చేస్తాడు. ఎందుకనో బికాస్ అతను ఇంజరీ నుంచి కోలుకున్నాడు. ఈజ్ ప్లేయింగ్ ఫర్ ముంబై ఇన్ రంజీ ట్రోఫీ ఆల్సో. షార్దుల్ కోసం వెళ్ళలేదు. పృథ్వీ షా కూడా ఐపీఎల్లో ఒక స్టార్, కానీ రంజీ ట్రోఫీలో అతను తీస్తారు. ఇక్కడ కూడా అతనికి ప్లేస్ లేదు. అర్జున్ టెండూల్కర్ దట్ నేమ్ సెల్స్ టెండూల్కర్, బట్ అర్జున్ టెండూల్కర్ కూడా ఈసారి అన్సోల్డ్ అయ్యాడు. ముంబై కూడా అతను తీసుకోలేదు. మయాంక్ అగర్వాల్ ఐపీఎల్ క్యాప్టెన్ చేశాడు, చాలా కీ ప్లేయర్. మయాంక్ అగర్వాల్ కూడా అన్సోల్డ్ అయ్యాడు. మనీష్ పాండేని మళ్ళీ తీసుకున్నారు, కేకేఆర్ తీసుకున్నారు. సో దేర్ ఆర్ సర్టన్ క్రికెటర్స్ వాళ్ళు అయితే పికప్ చేశారు. గ్లెన్ ఫిలిప్స్ కూడా ముందు అన్సోల్డ్ అయ్యాడు, కానీ తర్వాత ఈ వాజ్ పిక్డ్ అప్ ఫర్ బేస్ ప్రైస్ ఆఫ్ 2 crores. కొంతమంది 2 crores పెట్టడం ఇబ్బంది అయిందేమో. దేవదత్ పడిక్కల్ కూడా 2 crore బేస్ ప్రైస్ పెట్టేసరికి ముందు అన్సోల్డ్ అయ్యాడు. తర్వాత కర్ణాటక ప్లేయర్ కాబట్టి అనుకుంటా ఆర్సీబీ అతన్ని తర్వాత అతను మళ్ళీ ఆక్షన్లోకి వచ్చినప్పుడు అతన్ని తీసుకున్నారు. సో ఇలా గమ్మత్తైన అన్నీ జరుగుతున్నాయి ఆక్షన్లో. మరి టాప్ 5 వరకు నేను చెప్పినట్టుగా భువనేశ్వర్ కుమార్ ఆర్సీబీకి వెళ్ళాడు 10.75తో ఆర్సీబీకి వెళ్ళాడు. ఎస్ఆర్హెచ్ దగ్గర అమౌంట్ లేదు, భువనేశ్వర్ కుమార్ కొనేంత అమౌంట్ లేదు. ఎస్ఆర్హెచ్తో అతనికి లాంగ్ అసోసియేషన్ బ్రేక్ అయిపోయింది. సో భువి వెంట్ ఫర్ ఆర్సీబీ. దీపక్ చహర్ తర్వాత ఈరోజు హైయెస్ట్ బిడ్ వచ్చింది ముంబై ఇండియన్స్. అతను కూడా ఇంజరీ నుంచి వచ్చాడు, కానీ అతను డొమెస్టిక్లో బాగానే పర్ఫామ్ చేస్తున్నాడు. సో ముంబై ఇండియన్స్ తీసుకున్నారు, ఎందుకంటే ముంబై ఇండియన్స్లో అక్కడ ఇనీషియల్గా జిప్ ఉంటుంది. సో ముంబై ఇండియన్స్ వాంటెడ్ టు టేక్ హిమ్. సో వాళ్ళు ఇనీషియల్ బ్రేక్ త్రూతో ట్రెంట్ బోల్ట్ అండ్ దీపక్ చహర్, బుమ్రా మంచి ముగ్గురు టాప్ క్లాస్ పేస్ అటాక్. వాళ్ళు ముగ్గురు ముఖ్యంగా దీపక్ చహర్ అండ్ ట్రెంట్ బోల్ట్ ఓపెనింగ్ ద న్యూ బాల్, బుమ్రా కమింగ్ ఇన్ యాజ్ ఫస్ట్ చేంజ్. వాళ్ళు బౌలింగ్ అటాక్ బాగుంటుంది. తర్వాత ఆకాష్ దీప్ కూడా పెద్ద అమౌంట్ వచ్చింది. ఆకాష్ దీప్ ఎల్ఎస్జీకి 8 crores వెళ్ళాడు. ముఖేష్ కూడా 8 crores. ముఖేష్ వెంట్ ఫర్ డీసీ. సో డీసీకే మళ్ళీ డీసీ అతను బైబ్యాక్ చేసింది. మార్కో యాన్సన్ ఫారిన్ పేసర్స్లో మన ఇండియా సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు బ్రహ్మాండంగా బౌలింగ్ చేశాడు. కొంచెం ఇన్కన్సిస్టెంట్, బట్ మార్కో యాన్సన్ కోసం పంజాబ్ కింగ్స్ 7 crores తీసుకున్నారు. దే వర్ విజిబిలీ హ్యాపీ ఆన్ పికింగ్ అప్. సో అది పరిస్థితి. సో ఇంకా మన ఇండియన్ పిక్స్ చెప్పాలంటే కృణాల్ పాండ్యా ఆర్సీబీకి వెళ్ళాడు 5.75 crores. నితీష్ రాణా కూడా 4.2 crores ఇంకా ఎక్కువ అమౌంట్ పలకాలి. ఈజ్ కన్సిస్టెంట్ ప్లేయర్. అతను రాజస్థాన్ రాయల్స్కి వెళ్ళాడు. కమింగ్ మెండిస్ వెరీ టాలెంటెడ్ శ్రీలంకన్ ప్లేయర్. అతన్ని ఆర్సీబీ తీసుకున్నారు, ఎస్ఆర్హెచ్ తీసుకున్నారు. స్మాల్ అమౌంట్గా తీసుకున్నారు, బట్ ఎస్ఆర్హెచ్ దగ్గర అమౌంట్ కూడా లేదు. బట్ ఇట్స్ ఎ గుడ్ పిక్, ఎందుకంటే కమింగ్ మెండిస్ ఈజ్ ఎ పెడిగ్రీ ప్లేయర్. చాలా మంచి ప్లేయర్ అతను. ఈ ఫార్మాట్ కంటే ఒక టెస్ట్ మ్యాచ్ ప్లేయర్ బేసికలీ, బట్ ఈ ఫార్మాట్లో కూడా ఆడతాడు. అండ్ ఈ బౌల్స్ బోత్ విత్ రైట్ ఆర్మ్ అండ్ లెఫ్ట్ ఆర్మ్. ఎస్ఆర్హెచ్లో గతంలో కూడా ఒక ప్లేయర్ పేరు గుర్తులేదు, ఒక స్పిన్నర్ తీసుకున్నారు హూ కెన్ బౌల్ విత్ బోత్ ద హ్యాండ్స్. సో అలాంటి ఒక అంబిట్ ఎక్స్ట్రా స్పిన్నర్ కమిందు మెండిస్ని ఈసారి ఎస్ఆర్హెచ్ తీసుకుంది. సో ఇది టీమ్ వైజ్ ఎవరు బాగా పర్ఫామ్ చేశారు, ఎవరు అవన్నీ నేను చెప్పను, ఎందుకంటే మీకు తెలుసు కదా ఎవ్రీ టైం నేను చేస్తాను టీమ్ వైజ్ అనాలిసిస్. సో ఎవరెవరు టీంలో ఏం తీసుకున్నారు, అది తీసుకున్న తర్వాత వాళ్ళు ఎలా పర్ఫామ్ చేశారు అనేది మనం తర్వాత విడిగా టీమ్ వైజ్ మాట్లాడదాం. ఇప్పుడు అవేం చెప్పను, ఎందుకంటే అవి కూడా మనం అనలైజ్ చేయాలి. వాళ్ళు ఎవరు తీసుకున్నారు, ఏ స్లాట్లో ఉంటారు, వాళ్ళ బెస్ట్ 11 ఎలా ఉంటుంది, అవన్నీ కూడా మనం విడిగా టీమ్ వైజ్ మాట్లాడదాం. ఇప్పుడు టైం ఉంది కదా. ప్రస్తుతానికైతే Day 2 హైలైట్స్ ఇవి. మరి ఎవరు బాగా పర్ఫామ్ చేశారని మీరు అనుకుంటున్నారో నా కామెంట్స్లో చెప్పేయండి.